ఎలా ఉంది బ్రో భారతీయుడు 2? చాలా బాగుంది బ్రో. నిజంగా భారతీయుడు అదిరిపోయింది. ఈ ఈ- ఈ ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మైనస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగున్నాం, అనిరుద్ధ్ గారు అంత అనిరుద్ధ్ అన్ని సినిమాలకు బాగానే వేస్తారు కదా. అన్ని సినిమాలకి బాగా ఇస్తాడు. ఈ సినిమాకి ఎందుకో అంటే మనకి ఆ సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్స్ గట్రా ఉన్నాయి కదా, అవి లేవు దీంట్లో. కానీ పచ్చ చిలకల తోడుంటే దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. నా 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 నా. అది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేటప్పుడు మనకు కన్నీరు వస్తుంది అనమాట. అంటే ఎమోషన్స్ అది ఒకటే వాడారు. అలాంటి ఇంకా ఉంటే బాగుండు. అనిరుద్ధ్ గారి వల్ల అంత అంటే ఆయన కొట్టలేడని కాదు, ఈ సినిమా కొట్టలేదని చెప్తున్నా అంతే. అంటే భారతీయుడు అంటే ఒక క్లాసిక్ కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని పార్ట్ 2 తీసి చెడగొట్టారు అనుకోవచ్చా? లేదు, ఈ సినిమాలో A to Z కామన్ మ్యాన్ దగ్గర నుంచి కరోడ్పతి వరకు ప్రతి ఒక్కడికి వచ్చే ప్రాబ్లం గురించి చెప్పారు. ఆ సొమ్ము దొబ్బేసిన ఉడుగులు ఉంటారు కదా, వాళ్ళని ఎలా అయితే అరికట్టాడో ఈ సినిమాలో ప్రతి అంటే 100 ప్రాబ్లం చూపించాడు అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఒక్కటి. ఎన్ని చూపించినా జనాలు రిలేట్ అవ్వాలి కదా, అయ్యారా మరి? ఇప్పుడు మనం ఈ సినిమాలో కలికిలో ఉంది కదా, మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. నీవు ఎందుకు మారడు అంటే ఇంకో విషయం చెప్తున్నా. నేను హెల్మెట్ వేసుకుని వచ్చిన అబ్బా, ఈ సినిమా నేను చూసా, వాడు చూసాం. నా హెల్మెట్ దొబ్బేసాడు, హెల్మెట్ లేదు అక్కడ బైక్ మీద. వాడు ఇంకేం నాకు భారతీయుడికి ఇంకేం నాకు అదే అర్థం కావట్లేదు. మనం మారాలి. మనం 10 మందిని మార్చక్కర్లే, మనం మారాలి. అవసరమైతే నీ పక్కని మార్చాలి. అలా మారిస్తే నిజంగా ఈ భారతీయుడు ఆయన అనుకున్నది మనం సాధిస్తాం. శంకర్ డైరెక్షన్లో ఉన్న స్కిల్స్ అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు అంటున్నారు కదా, మరి ఇందులో ఎలా ఉంది? చాలా బాధేశాడు చాలా. ఎందుకంటే మనం ఇప్పుడు మంచి దాని గురించి చెప్తే ఎవడు విండు, చెడు చూపించామనుకో వింటాడు. మీరు రీసెంట్గా బాగా చూసింది ఏంటంటే రాజ్ తరుణ్ ఆ అమ్మాయి గొడవలు ఆడుకుని వాళ్ళ కాల్లో మాట్లాడుకుంటారు కదా, అది అందరూ చూసుంటారు. కానీ ఒక చిన్న పాపకి వేరే వాడికి ఒక యూట్యూబర్ తప్పుగా మాట్లాడాడు, దాని గురించి మీరు ఎవరు చూసి ఉండరు. అంటే ఇక్కడ చెడు ఆల్రెడీ మన మైండ్లోకి ఎక్కువైపోయింది. సెల్ ఫోన్ చూస్తే చెడు 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 అలవాటు అయిపోయింది. మంచి గురించి చూపిస్తే ఎవడు చూడడు కదా. అందుకే రోబోట్ మనం వేస్ట్ కాబట్టి మన భారతీయులు రోబోట్ హిట్ చేసుకోలేకపోయాం. అంత మంచి గ్రాఫిక్స్తో తీసినా హిట్ చేసుకోలేకపోయాం. ఈ సినిమా నిజంగా హిట్ చేసుకోవాలి. భారతీయుడు 3 కూడా ఉంది. మన కుటుంబంలో ఎవరైనా కరప్ట్ చేస్తే మనం వాళ్ళ గురించి అంటే ఈ సినిమాలో అయితే మాత్రం వాళ్ళ గురించి చెప్పండి, మీడియాలో పెట్టండి అని ఉంది. కానీ అలా పెట్టక్కర్లేదు. మొత్తానికి మార్చండి అంటే చాలు. రామ్ చరణ్ ఫ్యాన్స్కి హోప్స్ ఉన్నాయా మరి గేమ్ చేంజర్ పైన? నాకు నిజంగా మెంటల్ ఎక్కింది. ఎందుకంటే ఈ సినిమాలోనే 100 ప్రాబ్లం చూపించాడు. గేమ్ చేంజర్ అంటే ఏంటి అంటే వేరే దాన్ని కూడా అక్కడ కూడా ఏదో ప్రాబ్లం పెట్టి దాన్ని చేంజ్ చేస్తా, ఇంకా అక్కడేం పెడతాడని చెప్పి ఇంకా టెన్షన్గా ఉంది. ఇంకా భారతీయుడు పార్ట్ 3లో ఇంకేం పెడతాడని టెన్షన్గా ఉంది. ఆయన నిజంగా నాకు ఎందుకు అనిపిస్తుంది, కొన్ని ఫ్లాప్ సినిమా అంటే ఫ్లాప్ అని ముద్ర వచ్చినప్పుడల్లా మీరు దేశం గురించి వదిలేసి మీ గురించి చూడండి సార్ అనిపిస్తుంది నాకు. దేశం గురించి నువ్వు పడే తపన వల్ల వీళ్ళు మారరు. అది నీ మీద నువ్వు పడి ఇంకా నీ ఐడియాస్తో సినిమాలకు వెళ్తే నువ్వు మంచి కోట్లు సంపాదించుకుంటావు అనిపిస్తుంది నాకు. ఆ శంకర్ గారు మెసేజ్లు వదిలేసి రెగ్యులర్ రొట్ట సినిమా తీసుకుంటే ఇంకా ఆ రొట్ట నచ్చుతుంది. మన రొట్టకే అంటున్నాను నేను. నిజంగా ఇప్పుడు ఆయన ఫస్ట్ నుంచి చూద్దాం జెంటిల్మ్యాన్ కానీ ప్రతి సినిమా ఒక వ్యవస్థ అంటే మన కామన్ మ్యాన్కి పడ్డ కష్టాల గురించే కదా చెప్పాడు. అవే మనకు నచ్చాయి. రోబోట్ నచ్చలేదు, అది నా బాధ. ఇది నచ్చాలని కోరుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. కానీ ఆ ల్యాగ్ మనం ప్రతి ఒక్కడి కథకి ఒక ల్యాగ్ అనేది ఉంటుంది. కానీ ఆ కథ సారాంశం తెలుసుకుంటే మనం భారతీయుడిగా నిజంగా ఈ సినిమా చూసి మనం భారతీయుడిగా గర్వపడతామని నాకు అనిపిస్తుంది. ఈ సినిమా ప్రతి భారతీయుడు చూడండి, భారతీయుడిగా గర్వపడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.